మేడిగడ్డ ప్రాజెక్ట్ గేట్లను తొలగిస్తున్నారు. 7వ బ్లాక్లో 4 గేట్లు తెరుచుకోవడం లేదు. దీంతో భారీ యంత్రాలతో గేట్లను కట్ చేస్తున్నారు. వర్షాకాలం వస్తూ ఉండడంతో ప్రాజెక్ట్ సేఫ్టీ పైనే అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రిపేర్ కంటే సేఫ్టీ పైనే ఇరిగేషన్ అధికారుల దృష్టి పెట్టారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ గేట్లను తొలగిస్తున్నారు. 7వ బ్లాక్లో 4 గేట్లు తెరుచుకోవడం లేదు. దీంతో భారీ యంత్రాలతో గేట్లను కట్ చేస్తున్నారు. వర్షాకాలం వస్తూ ఉండడంతో ప్రాజెక్ట్ సేఫ్టీ పైనే అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రిపేర్ కంటే సేఫ్టీ పైనే ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటిది మేడిగడ్డ. ఇప్పుడు ఇది ఒక అంతులేని కథలాకారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా 7వ బ్లాక్ లో 16 నెంబర్ గేట్ ఎత్తే క్రమంలో భారీ శబ్దాలు ప్రకంపనలు రావడంతో ఇప్పుడు మరొకసారి కలకలం జరుగుతుంది. గేట్ల ఎత్తివేత ప్రక్రియను అలాగే కొనసాగిస్తే కనుక ప్రాజెక్టు మనుగడకే మరింత ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. దాంతో బ్యారేజ్ ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉందన్నది కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జియో ఫిజికల్ టెక్నికల్ పరీక్షల తర్వాతనే మేడిగడ్డలో ఏ పనైనా మొదలు పెట్టాలని సూచనకు అధికారులు వచ్చారు. అయితే మొత్తంగా చూస్తే కనుక వచ్చేది వానాకాలము. మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ ఉండిపోతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు ముప్పు ఉండొద్దని చెప్పేసి ఒకవైపు కాఫర్ డ్యామ్ నిర్మిస్తూనే మరొక వైపు గేట్లను ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది 2023లో గేట్లు ఎత్తేటప్పుడు పిఎస్ కు పగుళ్లు రావడము, అదేవిధంగా గేట్లు మొరాయించడం మనం చూసాము. 15వ గేట్ నుంచి 7వ బ్లాక్ లో 15వ గేట్ నుంచి 22వ గేట్ వరకు మొత్తం వరుస గేట్లన్నీ కూడా మొరాయించాయి. ఈ నేపథ్యంలో గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నం చేస్తారు. మొన్న మే 17వ తేదీన 15వ గేట్ ను విజయవంతంగా ఎత్తారు. అయితే 16వ గేట్ ను మొన్న 2 రోజుల క్రితం ఎత్తే క్రమంలోనే పెద్ద ఎత్తున శబ్దాలు ప్రకంపనలు కావడం, దాని కింద పెద్ద ఎత్తున బొరియ ఏర్పడడం అనేది ఇప్పుడు కలకలం చేస్తుంది. ఆ బొరియ కూడా మొత్తంగా అంటే గత ఏడాది వచ్చిన వరద నీటితోని దాదాపు 12,000 నుంచి 15,000 మీటర్ల క్యూబిక్ మీటర్ల ఇసుక కొట్టుకపోయి ఉంటుంది. పెద్ద అఘాతం ఏర్పడింది అనేది ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో దాన్ని ఎట్లా పూరించాలని చెప్పి ఒక మల్లగుల్లాలు పడుతున్నారు. మరొక వైపు ఇది కేవలం 7వ బ్లాక్ లో 16వ గేట్ కు మాత్రమే పరిమితమైందా, లేకపోతే మొత్తం 8 బ్లాకులలో 85 గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా డ్యామ్ సేఫ్టీ అధికారులతో పాటుగా ఇటు ఎన్ఆర్జీ అధికారులు వీళ్ళంతా కూడా ఇదే పని పైన మొత్తంగా దృష్టి సారించారు. మరొకవైపు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇప్పుడు గేట్లు ఎత్తే పనులు అయితే నింపేశారు. ఎందుకంటే ఈ మొత్తంగా బుంగలు ఏర్పడడంతో పూర్తిగా అక్కడ 40,000 ఇసుక బస్తాలతో ఇప్పటికే పూర్తిగా ప్రయత్నం చేశారు. అయితే దీన్ని మొత్తంగా గ్రౌండింగ్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రౌండింగ్ లో భాగంగా సిమెంట్ ఇసుక మిశ్రమంతో చేయాల్సి ఉంటుంది. అయితే గ్రౌండింగ్ చేసే సమయంలో ఒక బోర్లు వేసి ఆ బోర్లలో వచ్చి నూతన సాంకేతిక విధానంలో మొత్తంగా శబ్దాలను లోపలికి పంపించినప్పుడు అవి ఆ బొంగులు అనేటివి ఎంతవరకు లోపలికి ఉన్నాయి, బొరియలు అనేటివి తేనే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పిన పరిస్థితి. మొత్తంగా ఇప్పుడు ఇది ఒక సమస్యాత్మకంగా మారింది. ఇది ఒక ఛాలెంజింగ్ కూడా ప్రభుత్వానికి మారింది. గత ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా మేడిగడ్డనే ఒక గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి అన్నారం, కుందిల, తర్వాత మిగిలిన ఎల్లంపల్లి నుంచి అటు మెడుమానేరుకు, అదేవిధంగా రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇటువైపు చూస్తే కనుక రివర్స్ పంపింగ్ లో భాగంగా ఇటు ఎస్ఆర్ఎస్పీ వరకు కూడా నీటిని తీసుకెళ్లే ప్రాజెక్ట్ ఉంది. ఈ క్రమంలో మేడిగడ్డ కనుక ప్రమాదం పొంచి ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ను ఉంచడమా కొనసాగించడమా అనే ఒక మల్లగుల్లాలు మాత్రం అధికారులు స్పష్టంగా పడుతున్న పరిస్థితి. మరొకవైపు ఇది రాజకీయంగా కూడా దుమారం చేస్తున్న పరిస్థితిలో మనం చూస్తున్నాం. కార్తీక్, రైట్ రమణ.